హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. ఈరోజు మనం కొరమీను చేపల పులుసు ఎలా వండాలో చూసేద్దాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను 1 కేజీ కొరమీను చేపల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపు మరియు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. అలాగే పెద్ద సైజు ఉన్నటువంటి చేప ముక్కల్ని నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఫ్రై కోసం వాడతాను. అలాగే ఒక 1/2 కేజీ చిన్న ముక్కల్ని పులుసు కోసం వాడుతున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు మరియు ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు మంటని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చాలా బాగా కుక్ అవుతాయి. చూడండి, ఇప్పుడు రుచికి సరిపడా కారం మరియు కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 చెంచా మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చింతపులుసు నానబెట్టుకున్నటువంటి ఒక నిమ్మకాయ సైజ్ చింతపులుసు నానబెట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే చింతపండు పేస్ట్ వాడుతున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ వాడుతున్నాను. చిన్న స్పూన్ అండి నేను యూజ్ చేసేది. ఇప్పుడు గ్రేవీకి సరిపడా మనం వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. మనము ఈ టైంలోనే మామిడికాయ వేసుకుంటే మామిడికాయ కూడా వేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు. రుచికి సరిపడా ఉప్పు చూసుకొని ఇప్పుడే మనం వేసుకోవాలి. ఆ తర్వాత ఫిష్ పీసెస్ అన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకుని చేప ముక్కల్ని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే, మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా ఫిష్ పీసెస్ అన్నీ బాగా ఉడికిపోయి విడిపోతాయి. అలా విడిపోకుండా ఉండడానికి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి ఒక 2 సార్లు ఇలా ప్యాన్ మొత్తంగా పట్టుకొని కదుపుకుంటూ చూసుకోవాలి. అంతే అండి. పులుపు, ఉప్పు, కారం ఈ 3 బ్యాలెన్స్ అయితే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.